హేరా నువ్వు చెప్పే చూస్తుంటే వీళ్ళంతా ఉన్న ఉద్యోగాలు మానేసి యజమాని ఎదిరించి ఇంట్లో తిండి చెప్పలేకుండా కూర్చోవాలంటావా? ఏంటన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? వీడు చెప్పేది వర్కౌట్ అవుతున్నా? నేను చెప్పేది అదే కదరా. బాగా విను, ఈ కంపెనీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు అనుకునేది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు మాత్రం మీరు హాయిగా పనిచేసుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ భాస్కర్, వాడు ఈ కంపెనీ వల్లే చనిపోయాడు. నేను ఈ కంపెనీ మీద కేసు పెడతాను. కేసు పెట్టానంటే 2 నెలలు షట్ డౌన్ అవుతుంది. నేను మీ మీద జాలి చూపించినా కస్తూరి వదిలిపెట్టరు. ఎలాగో ఆవిడ కేసు పెడతారు. మినిమం 2 నెలలు కంపెనీ షట్ డౌన్ అవుతుంది. అప్పుడు పేపర్లో వస్తుంది. మీ పెళ్ళాం పిల్లలు అడుగుతారు ఎందుకు విషయం తయారు చేశారని. అప్పుడే సమాధానం చెప్తారు. ఎందుకు అందరినీ కన్ఫ్యూజ్ చేసి మారేస్తున్నావు? ఈ కాలంలో 5 ఏళ్లు అధికారంలో ఉంటేనే ఎవడు ఏం చేయలేకపోతున్నాడు. వీడు 2 రోజుల్లో చించేస్తాడంట. ఆయన చెప్పేది కరెక్టే కదా. 2 రోజుల్లో మనం ఏం చేయగలం? ఇంత ఆలోచించిన వాడిని అది ఆలోచించకుండా ఉంటానా? నన్ను నమ్మండి, నేను చెప్పినట్టు 2 రోజులు మాత్రం చేయండి. నేను చెప్పిన ఫలితం రాలేదంటే ఇదిగో అన్న నన్ను కొట్టాడుగా, అలాగే మీరు నన్ను కొట్టండి. నేను నిన్ను కొట్టలేదబ్బా. బాబు అన్న దాంట్లో తప్పే ఉంది. 2 రోజులే కదా, చేసి చూద్దాం. ఇన్నాళ్ళు తప్పుని బహిరంగంగా చేశాం. ఓ 2 రోజులు మంచిని పరోక్షంగా చేయలేమా? జ్ఞానం, నువ్వు చెప్పినట్టు మా క్యూసీ డిపార్ట్మెంట్ లో చేస్తాం. నేను ఒప్పుకుంటాను. మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏమంటారు? మేము చేస్తాం అమ్మా. మేము చేస్తాం. రేపే దీన్ని మొదలు పెడదామా? ఇప్పుడు చెప్పండి కాన్ఫిడెంట్ గా, వీఆర్ ది బెస్ట్ అని. వీఆర్ ది బెస్ట్. వీళ్ళు శాంపుల్ కి 2 రోజులు చేస్తే చాలు సార్. దాన్ని బిల్డప్ చేయడానికి మీరు చెప్పిన మార్కెటింగ్ ఉంది కదా సార్, అమేజింగ్. దీన్ని అడ్డం పెట్టుకుని ఒరే ఓనర్, ఇకపై జీవితాంతం వర్కర్స్ అందరూ నీకు వ్యతిరేకమే అని చెప్తాను. దీంతో కస్తూరి విషయాన్ని కలిపి భయపెడతాను. వీటన్నిటి సాయంతో ఇకపై నువ్వు మంచి ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేయాలని మన ఓనర్ని బెదిరిస్తాను సార్. దానికి మీ చిన్న హెల్ప్ కావాలి సార్. చిన్న హెల్ప్ ఏంటి, పెద్ద హెల్పే అడుగు. చేస్తాను. నిన్ను నమ్మకపోయినందుకు సారీ. ఇక ఇప్పటి నుంచి నీతోనే ఉంటాను. థ్యాంక్ యూ సార్. సిస్టర్, ఈ వీడియో చూడండి. ఇన్నాళ్ళు కంపెనీ కోసం వీఆర్ ది బెస్ట్ అని చెప్పిన వాళ్ళంతా ఈ రోజు మీలాంటి కన్స్యూమర్స్ కోసం వీఆర్ ది బెస్ట్ అని చెప్తున్నారు. మనం పెద్ద లెవెల్లో గెలుస్తున్నాం సిస్టర్. సారీ, ఈయన మా కంపెనీ మార్కెటింగ్ హెడ్ మిస్టర్ ఆది, నా గురువు. మేడం, ఇతను చేస్తున్నది సంథింగ్ గ్రేట్. తప్పకుండా సాధిస్తాడు. మీరు కోర్టు కేసుని తిరగాల్సిన అవసరం లేదు. జ్ఞానం గెలిస్తే సంతోషపడతాను, లేదంటే సాఫ్రాన్ కంపెనీని ఎదిరించి పోరాడతాను. సాఫ్రాన్ మాత్రం అంతం చేయడానికి సిస్టర్ ఇంత పెద్ద పోరాటం? సాఫ్రాన్ జస్ట్ శాంపులే. సాఫ్రాన్ సాయంతో ఫుడ్ ఇండస్ట్రీలో తప్పు చేసి డామినేట్ చేస్తున్న మిగతా 5 కంపెనీలకి ఈ పోరాటాన్ని తీసుకెళ్లాలి సిస్టర్. 5? నేను నీతో 4గా అన్నాను సార్. ఆ రోజు మన కాంపిటీటర్ కంపెనీని వదిలేశారు మీరు. వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళకి కలిపే ఈ స్కెచ్. మే 1వ తారీఖు తర్వాత అన్ని కంపెనీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ అయి ఉండాలి. అప్పుడే మనం గెలిచినట్టు. ఎంతో ఆశగా కంపెనీని నా సొంతం చేసుకున్నాను డాడ్. కానీ వర్కర్స్ అందరినీ వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఛే! నా కళ్ళ ముందే వర్కర్స్కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని కూల్చి పారేశాడు. తప్పు డాడ్. ఈ విశ్వాసాన్ని ఇన్నాళ్ళు అనుభవించామని మనకు అర్థం కాలేదు. ఈ విశ్వాసాన్ని ఇచ్చామని వర్కర్స్కి అర్థం కాకుండా ఉండేది. ఇది నా చేయి జారి పోయినప్పుడే నాకు అర్థమైంది. ఇది లేదంటే మనం అసలు లేమని. ఆ గల్లీగాడిని వేసేరా. ఇక వాడిని అంతం చేసి ఏ లాభం లేదు. వాడి ఐడియాని అంతం చేయాలి. ఇలాంటి వాళ్ళే భవిష్యత్తులో శత్రువులు అవుతారు. రాజకీయంగా, జ్యుడిషియల్గా మన ఆపోనెంట్స్ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు భావోద్వేగాలంటూ మొలకెత్తుతున్నారే ఇలాంటి వాళ్ళకి భావాలు లేవు, ఏ లేదని నిరూపించి క్యాపిటలిస్ట్ సత్తా చాటాలి. సాఫ్రాన్ మాత్రమే కాదు, మనం అనుకున్న 4 కంపెనీలు మన కంపెనీతో సహా 5 కంపెనీలో మార్పు తీసుకొస్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 2 రోజులు వాడితోనే ఉంటాను. వాడిని అడ్డం పెట్టుకుని ఆ 4 కంపెనీలని కొంటాను. ఆ తర్వాతే యజమానిగా నా సీట్లో కూర్చుంటాను. ఏంటన్నా మన జ్ఞానం అంత చెప్పినా ఎప్పటిలాగా 10 మూటలు పంపించా. 5 మూటలు వాడు, 5 మూటలు పక్కన పెట్టి.
ఇలా చూడు జ్ఞానం, గవర్నమెంట్ చెప్పినంత కూడా కాదు, అంతకంటే తక్కువ మోతాదులోనే కెమికల్స్ కలిపాం. ఈ రోజు తయారు చేసిన బ్రెడ్ ని అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తినొచ్చు. సార్, ఎక్స్పైరీ డేట్ 6 రోజులు అన్నది 3 రోజులుగా మార్చి ప్రింట్ చేయండి. నేను చేయవలసినవన్నీ పక్కాగా చేశాం. నేను సాఫ్రాన్ కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. మా కంపెనీ ప్రొడక్ట్స్ లో గవర్నమెంట్ చెప్పిన మోతాదు కన్నా ఎక్కువగా కెమికల్స్ కలుపుతున్నాం. దీనివల్ల యజమానికి లాభం ఉండొచ్చు, కానీ కన్స్యూమర్లు బాధితులు అవుతారు. అందువల్ల యజమానికి వ్యతిరేకంగా వర్కర్స్ అయిన మేమందరం కలిసి 2 రోజులు మంచి ప్రోడక్ట్. జ్ఞానం, ఏంటిది? వాట్ యూ థింక్ యూర్ డూయింగ్? ఏది కరెక్ట్గా చేయవా? సర్వేలెన్స్ కెమెరా ఉంది అక్కడ, ఇది గురించి వీడియో తీస్తున్నావు. ఎండి వచ్చే టైం అయింది, బీ కేర్ఫుల్. గాడ్ ఇస్ గ్రేట్. సార్, ఆయన్ని ఎలా ఒప్పించారు? సార్, మిగతా అవన్నీ మీరు థియరీగానే నేర్పించారు. ఈయన డీల్ చేయడం మాత్రం నాకు ప్రాక్టికల్ గా నేర్పించారు. ప్రాక్టికల్ గా? ఆ పాల అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్తే చాలు, ఏమైనా చేస్తారని చెప్పారు కదా సార్. ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్పాను, ఓకే అనేసారు. నువ్వెలా ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తావు? మీరున్నారు కదా సార్, ఎండి క్లోజ్ ఫ్రెండ్ మీరు. చిన్న చిన్నవి ఇలాంటి హెల్ప్లు చేయండి, నాకు అది చాలు. జ్ఞానం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్రెడ్ తయారు చేయాలంటే మైదా పిండి కంటే గోధుమ పిండి ఎక్కువ కలపాలి. నేనేం చేశాను, అలాగే కలిపేశాను. వచ్చి మూటలు లెక్కెడితే అందుకని మైదా పిండి సంచుల్లో గోధుమ పిండి నింపి గోధుమ పిండి ర్యాకులో సర్దేశాను. ఈ రోజు సమస్య తీరిపోయింది. ఇలాగే రేపు కూడా చేసామంటే నీకిచ్చిన మాట కాపాడుకున్న వాళ్ళం అవుతాం. బాబు హ్యాపీయే కదా? అవునన్నా, రేపు ఒక్కరోజే అన్నా. జ్ఞానం, మీరు చెప్పిన విషయాన్ని మిగతా 5 కంపెనీల డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడాను. బట్ వాళ్ళకేవో కొన్ని డౌట్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళతో మీరే మాట్లాడితే బాగుంటుంది. ఈయనే జ్ఞానం. సార్, నేను మాధవ్ని, రామ్సెస్ థ్యాంక్ యూ కంపెనీ సార్. నుంచి. నమస్తే సార్, నేను చాలా థ్యాంక్స్ సార్. నేను జీవా, హెన్సన్ Thank you, చికెన్ sir. కంపెనీ. పిలవగానే వచ్చినందుకు థాంక్స్. సార్. మా కంపెనీ తరపు నుంచి 4 వచ్చాం. బాబు, మీ కంపెనీలో చేసినట్టు మా కంపెనీలోనూ చేయాలనుంది, కానీ అదంత ఈజీ కాదు బాబు. సార్, మా కంపెనీ స్ట్రిక్ట్, మీరు చెప్పినట్టు చేయలేము సార్. అవునండి సార్ ఒక్క నిమిషం. మేము మా సాఫ్రాన్ కంపెనీలో చేసింది ఏది మిమ్మల్ని చేయమనలేదే. మరే సింపుల్ గా ఒక పని చేయండి. రేపు మీరందరూ పనిలోకి వెళ్ళేటప్పుడు ఒక వైట్ కర్చీఫ్ తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళండి, చాలు. భుజం మీద ఖర్చు తీసుకెళ్తే చాలా సార్, ఓ వైట్ కర్చీఫ్ వేసుకుని వెళ్ళండి, చాలు సార్. సార్, ఎందుకు కర్చీఫ్ వేసుకొచ్చారని అడిగితే అడిగితే ఊరికే అని చెప్పండి సార్. ఊరికే అని చెప్పాలంటే ఊరికే అని చెప్తాం. మీరు చెప్పినట్టే కర్చీఫ్ వేసుకెళ్తే ఏం జరుగుతుంది? నన్ను నమ్మండి సార్, నమ్మి చెయ్యండి. 2 రోజుల్లో దీని ఫలితాన్ని చూస్తారు. అయితే ఇంకే భుజం మీద కర్చీఫ్ వేసుకుని వెళ్ళమంటున్నారు. నేను కర్చీఫ్ వేసుకుని వెళ్తాను, నా కంపెనీ వర్కర్స్ ని కర్చీఫ్ వేసుకుని రమ్మంటాను. నేను ఒప్పుకుంటున్నాను. రేడియో మిర్చి 98.3 FM లో సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఉంటున్నారు. నేను మీ షాని మాట్లాడుతున్నాను. డే ఆఫ్టర్ టుమారో మే డే అంటే కార్మికుల దినం. ఈ సందర్భంగా మన స్టూడియోకి ఒక గెస్ట్ వచ్చారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ స్టార్ మృణాలిని. మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం అది చెప్పడానికి వచ్చాను. సార్, ఒక్క నిమిషం ఎఫ్ఎం పెట్టుకుంటాను సార్. నేను నా లైఫ్ లో కలిసిన ఇంట్రెస్టింగ్ పర్సన్ జ్ఞానం, అతని గురించి మాట్లాడబోతున్నాను. ఏప్రిల్ 1 నాడు లోకంలో అతిపెద్ద మూర్ఖుడని సమాజంచే దూషించబడి దాన్ని తనే ఒప్పుకుని మార్చాలనుకున్నారు, మార్చి చూపించారు. సూపర్ అండి. అది మాత్రమే కాకుండా కార్మికుల దిన రోజు నేనే అతి గొప్ప కార్మికుణ్ణి అని ప్రూవ్ చేస్తానని చెప్పారు. మన జ్ఞానం ఏం చెప్తారో వినడానికి నేను మీలాగే ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకి మిస్ అవ్వకుండా వినండి. మార్కెటింగ్ మాత్రమే చేస్తున్నాం, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా. సార్, 6 కంపెనీల్లోనూ విషయం లేని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. వాటిని మే 1వ తారీఖు ప్రజలకు తీసుకెళ్లి చేరుస్తున్నాం. దాన్ని గర్వంగా రేడియోలో చెప్పుకుందాం సార్. అప్పుడు మనం గొప్ప కార్మికులమే కదా సార్. బట్ రేపు ఒక్కరోజే కదా ఉంది. మిగతా కంపెనీ వర్కర్స్ ని కర్చీఫ్ కదా వేసుకుని వెళ్ళమను. వాళ్ళెలా నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? సార్, మన కంపెనీలోనే సార్ వర్కర్స్, మిగతా 5 కంపెనీల్లోనూ ఓనర్స్. 5 కంపెనీల ఓనర్స్ మన కోసం వెయిటింగ్ సార్. ఏమంటున్నావు సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ శాంపుల్ మార్కెటింగ్ సార్. నువ్వు దాసు కలవాలన్నా ఫాడి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. నా కోసం ఒప్పుకోన్నా. చూడు, నీ వల్లే మా అన్న కోమాలో ఉన్నాడు. నిన్ను వీడిని నా చేతులతో లేపేస్తాను. అన్నా, లేచావా? ఏంట్రా మీరు చేస్తున్నది? కత్తి కింద పడేయండిరా.
నేను వీడి చేయి నరికాను, అందుకే వీడు నన్ను నరికాడు. వాడిని వదిలేయండి రా, వదిలేయండి. కాశీ అన్నా, నీ గుణం తెలియక నిన్ను చంపాలనుకున్నానన్నా. నన్ను క్షమించన్నా. ఇక ఈ దాసు నీ కోసం ఏమైనా చేస్తాడన్నా.